ఇక గుంటూరు లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే మొక్కలకు సరిపడా నీరు ఎక్కడా అనే ప్రశ్న కనిపిస్తోంది. ఇక కాస్త ఆలోచించండి అని కూడా మనకు కనిపిస్తూ వస్తుంది. ఇక గుంటూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్ చర్చించే ముందు గుంటూరు జిల్లా ప్రత్యేకత ఏంటో ఒకసారి తెలుసుకుందాం. కొండవీడు కొండపై ఉన్న కోట చారిత్రక గుర్తింపు, అలాగే ఈ పర్వత ప్రాంతం గుంటూరు చరిత్రలో ముఖ్య స్థానం. ఇక అమరావతి ప్రాంతం కూడా చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. ఇక మిర్చి మార్కెట్ ఆసియాలోనే ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇక అలాగే చరిత్ర వ్యవసాయం కలిసిన జిల్లాగా ఎంతో ప్రాముఖ్యత చెందింది. ఇక మనం చూసినట్లయితే లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే బాపట్లలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం. ఇక డివైడర్పై మొక్కలకు నీరు అందించేందుకు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు. ఇక ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు పోస్తున్న మున్సిపల్ సిబ్బంది. ఇక బాపట్ల పురపాలక సంఘం నిర్వాహకం మరొకసారి వెలుగులోకి వచ్చినట్లు మనం చూడవచ్చు. అంటే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు అయితే మరొకసారి గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక పట్టించుకునే అధికారులు ఎవరూ లేరనే ధీమాతో మున్సిపల్ సిబ్బంది వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా అనేక సార్లు మనం వింటూనే వచ్చాం, మళ్ళీ మరొకసారి వింటున్నాం. ఇక మనం చూసినట్లయితే స్థానిక బీబీసీ రోడ్లో మనం చూసినట్లయితే డివైడర్ మధ్య మొక్కలు నీరు అందించేందుకు లక్షల రూపాయలు వెచ్చించి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ వ్యవస్థ ప్రస్తుతం పనిచేయని పరిస్థితి. అంటే లక్షల రూపాయలు వెచ్చించి అంటే ఏదైతే సిస్టమ్ అరేంజ్ చేశారో దానివల్ల ఎటువంటి ఉపయోగం లేనట్లుగా మనకు తెలుస్తుంది. ఇక మండుతున్న ఎండల కారణంగా డివైడర్లలో నాటిన మొక్కలు వాడిపోతుండటంతో మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు పోస్తున్నారు. ఇక దీంతో లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఉపయోగం లేకుండా పోయిందనే విమర్శలు అయితే క్షుణ్ణంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు ఉపయోగం లేకుండా పోయిందనే విమర్శలను పక్కన పెట్టి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను ఇప్పటికైనా మరమ్మతులు చేసి వాటిని రిపేర్ చేసి సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలు అయితే కోరుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు నాయుడు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ గగన. గుడ్ మార్నింగ్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కొంతమంది అధికారులు నిర్లక్ష్యంతో నిధులైతే దుర్వినియోగం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే బాపట్ల నగరంలో ఏవైతే డివైడర్లు ఉన్నాయో మధ్యలో మొక్కలకు మధ్యలో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇవి వాటి అంతటి అవే మొక్కలకు నీళ్లు పోసుకుంటూ కొంత పర్యావరణాన్ని తగ్గించి ఏదైతే రోడ్డు మీద పొల్యూషన్ కూడా లేకుండా చేస్తూ ఉంటాయి. అయితే వీటిని నిర్లక్ష్యం చేసిన అధికారులు, అసలే ఎండాకాలం అయినప్పటికీ కూడా పట్టించుకోని అధికారులు, ఇవి ఏంటంటే సీజన్ బట్టి వాటి వాతావరణాన్ని బట్టి వాళ్ళు చేసే విధానంలో కొంత వర్క్ అయితే పునర్విభజన చేసుకోవాలి వాళ్ళు. కానీ నిర్లక్ష్యంతో ఉన్న మున్సిపల్ అధికారులు వీళ్ళు ప్రజలకు అందించే త్రాగునీరు ట్యాంకర్లతో నీరు పోయడం వల్ల త్రాగునీరు వృధా అవుతుంది, సగం వాటర్ వచ్చేసి రోడ్డు మీద పడుతుంది. ఆ డివైడర్ మధ్యలో ఉన్నటువంటి మట్టి కూడా రోడ్డు మీదకి వచ్చి పాదచారులకు కానీ వాహనదారులకు కానీ ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ప్రజలకు అందించాల్సిన వాటర్ ట్యాంకుల్లో వీళ్ళు మొక్కలకి నీళ్లు పోయటం అది చాలా ఇబ్బందికరం అవుతుంది అని అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు డ్రిప్ ఇరిగేషన్ ఉన్నటువంటి వాటి రిపేర్లు పూర్తి చేసి వాటిని సక్రమంగా పనిచేసే విధానం తీసుకురావాలని చెప్పి బాపట్ల ప్రజలైతే కోరుకుంటున్నారు. ఎందుకంటే బాపట్ల నగరం ఒక కోటవేటు దూరంలో ఉన్నటువంటి సూర్యలంక పర్యాటక ప్రాంతం. ఇక్కడికి డైలీ ప్రజలైతే ఎక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా సూర్యలంకకి వెళ్ళాలంటే బాపట్ల నుంచి వెళ్లాల్సింది. ఆ రోడ్డు మీద ఉన్నటువంటి ఈ పర్యావరణం చూసి వారు కొంత ఆహ్లాదకరంగా అయితే ఉండేవాళ్ళు ఇంత గతంలో. అయితే ఇప్పుడైతే అది ఉన్న పరిస్థితి అయితే లేదు అని చెప్పి చెప్పుకోవాలి గగన. అంటే కోటేశ్వరం మనం చూసినట్లయితే అంటే ఇన్ని లక్షల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ ధనం వేస్ట్ చేసి మరియు డ్రిప్ సిస్టమ్ కూడా పని చేయకపోవడంపై అసలు అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అధికారులు వచ్చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఇప్పుడు సపోజ్ ఎండాకాలం వస్తుందంటే ముందుగానే శీతాకాలంలో ఎండాకాలానికి సంబంధించిన వర్క్ అయితే చేసుకోవాలి. వీరు పై అధికారులు కింది స్థాయి అధికారులకి కొంత బాధ్యతలు అప్పజెప్పడంతో
ఈ కింది స్థాయి అధికారులు వాళ్ళ కింది స్థాయి అధికారులు చెప్పి మరమ్మతుల విషయం చెప్పినప్పటికీ కానీ పట్టించుకోలేదన్న వాదన కూడా వస్తుంది. అయితే దీనికి ప్రధానంగా నిధులు కొరత అనే విషయం కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది గగన. Yes, అంటే ఈ విషయంపై అసలు అధికారులు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా స్పందించారా అసలు? ఇంతవరకు అయితే దాని గురించి పట్టించుకున్న వారిలో ఫస్ట్ టైం మనమే వైకే టీవీ న్యూస్ ఛానల్లో వేయటం జరిగింది. ఇక్కడే కాదు, గుంటూరు జిల్లా అంతటా కూడా ఇటువంటి పరిస్థితి నెలకొంది. ఈ డ్రిప్ ఇరిగేషన్ లో నిధులు దుర్వినియోగం అనేది పక్కా వాస్తవం, పట్టించుకునే అధికారులు లేదు. దీని గురించి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు కూడా సరైన అవగాహన లేక ఇవ్వటానికి కూడా ముందుకు వెళ్ళడం లేదు. ఎవరికి ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. గుంటూరు, బాపట్ల జిల్లా 2 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఎక్కువ శాతం డివైడర్లు ఎండాకాలంలో ఉన్నటువంటి ఈ మొక్కల పచ్చదనానికి డివైడర్ మధ్యలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ చాలా వరకు పాడైపోయి 90% పాడైపోయినట్లు తెలుస్తుంది. అయితే వీటికి పోసే వాటర్ కూడా సగం రోడ్డు మీదకి, దాంతో పాటు డివైడర్ లో ఉన్న మట్టి కూడా రోడ్డు మీదకి వెళ్ళిపోవటం జరుగుతుంది. మళ్ళీ ఇది భర్తీ చేసుకోవడానికి మళ్ళీ వాటర్ కావాలి, మళ్ళీ మట్టి తెచ్చుకోవాలి వీళ్ళు. అయితే ముందుగానే కార్యాచరణ ఒక ప్రణాళిక ప్రకారం వేసుకున్నట్లయితే ఇంత వేస్ట్ అనేది ఉండదు. ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. కొంతమంది అయితే వాహనదారులు కూడా బైకుల మీద వెళ్లే వాళ్ళు స్కిడ్ అవ్వటం, పడిపోవటం కూడా జరుగుతూ దానివల్ల కూడా కొంత ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి తెలియజేశారు. కోటేశ్వర్, అంటే మున్సిపల్ అధికారులు ఈ విధంగా ప్రజా సొమ్ము దుర్వినియోగం చేయడం వలన అసలు వారి మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అయితే మనం కొంతమంది మున్సిపల్ అధికారులని సంప్రదించే ప్రయత్నం అయితే చేశాము. అయితే వాళ్ళు కొన్ని సుదూర ప్రాంతాలు, పొట్టి శ్రీరాములు డ్యూటీలు అని చెప్పి నిన్న అమరావతిలో జరిగినటువంటి పొట్టి శ్రీరాములు డ్యూటీలని, అసెంబ్లీ డ్యూటీలని, ప్రజల్లోకి వెళ్లే కొన్ని కార్యక్రమాల వల్ల అందుబాటులో రాకపోవడం జరిగింది. దీని మీద మరి కొంతమంది అధికారులు కలవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం గగన. రైట్ కోటేశ్వర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel